కూతురి ఆకస్మిక మరణం ఆ తండ్రికి నిద్ర లేకుండా చేసింది. తన కూతురు చావు నార్మల్ యాక్సిడెంట్ కాదు, కావాలనే హత్య చేశారని చెప్పేసి కోర్టులో కేసేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఫైనల్ గా ఆ తండ్రి డిటెక్టివ్ గా మారి 16 కోట్ల రూపాయలు తన సొంత డబ్బు ఖర్చు పెట్టి తన కూతురు చావుకు కారణమైన వాళ్ళ కోసం అంతుపట్టని యుద్ధం చేశాడు. అసలు ఏం జరిగిందా అని తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ మొత్తం మీరు వినాల్సిందే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ట్రూ స్టోరీస్ ఎపిసోడ్ 3 కి మీ అందరికీ హార్ట్ఫుల్లీ వెల్కమ్. అమెరికాకి చెందిన కేతి 28 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయికి వైల్డ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అనమాట. అయితే వాళ్ళ పేరెంట్స్ నొప్పించి మరీ ఆఫ్రికాకి వెళ్తది వైల్డ్ ఫోటోగ్రఫీ కోసం. 6 మంత్స్ బాగా గడిచిన తర్వాత తను ఒక్కసారిగా మాయమైపోయిందనే విషయం వాళ్ళ పేరెంట్స్ కి తెలుస్తుంది అనమాట. అసలు ఎందుకు మాయమైపోయింది, ఎలా మాయమైపోయింది అని చెప్పేసి కోణంలోని అందరూ కూడా విచారించారు. వాళ్ళ ఫాదర్ ఎవరైతే నాడీ అనే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ హుటాహుటిన అమెరికా నుంచి డైరెక్ట్ గా ఆఫ్రికాకి ఫ్లైట్ వేసుకొని ఆమె ఉంటున్న ప్లేస్ కి అయితే వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అధికారులను అందరినీ కలిసి అసలు ఏం జరిగిందనే కోణంలోని చాలా మంది ఎత్తారు. అయితే ఆమె ఆచూకీ అయితే తెలియలేదన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఎవరైతే కేతి ఉన్నారో ఒక జింక ఫోటో తీద్దామని చెప్పేసి ఆమె ఆఫ్రికా అడవిలోకి వెళ్ళింది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడికి ఎంతకి నైట్ అయిపోయినా సరే రాకపోయేసరికి వీళ్ళందరూ వెతకడానికి వెళ్ళారంట. బృందం మొత్తం నైట్ అంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. మార్నింగ్ కూడా వెతికారు, ఎక్కడ కనిపించలేదు. ఈవెన్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అండ్ అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కూడా వెళ్ళి వెతకడం జరిగింది, కానీ ఎక్కడా కనిపించలేదు అనమాట. కానీ ఎవరైతే నాడీ ఉన్నారో అంటే కేతి వాళ్ళ ఫాదర్, సో ఆయన అస్సలు మొత్తం అక్కడ ఉన్న ఆఫ్రికా అడవులన్నీ కూడా వెతకడం స్టార్ట్ చేశాడు అనమాట తను ఒక్కడే. సో ఇలాగ అధికారులు అన్ని మొత్తం అడవులన్నీ వెతికిన పోలీస్ అధికారులు కానీ అక్కడ వైల్డ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు అయినా కూడా ఎంతమంది అయినా సరే వెతికినా కూడా ఆమె దొరకడం అసాధ్యం అయిపోయింది అనమాట. అయితే ఇంకా దొరకదేమో అని చెప్పేసి అందరూ కూడా చేతులు ఎత్తేగా వారం రోజులు వెతికిన తర్వాత కూడా ఆమె దొరకలేదు అనమాట. దొరకపోయేసరికి అందరూ చేతులు ఎత్తేసరికి ఇంకా ఆమె దొరకదని చెప్పేసి ఫిక్స్ అయిన తర్వాత ఎవరైతే నాడీ అనే పర్సన్ ఉన్నారంటే కేతి వాళ్ళ ఫాదర్ మాత్రం అస్సలు హోప్ వదలకుండా అయితే మొత్తం అడవులన్నీ కూడా నెల రోజుల పాటు వెతకడం జరిగింది అనమాట. కానీ ఆమె ఆచూకీ మాత్రం ఎక్కడ తన బాడీ పార్ట్స్ కానీ ఏదైనా పోనీ వైల్డ్ యానిమల్ ఏదైనా తినేసినా కూడా ఏదైనా పార్ట్స్ అయినా కనీసం 1 ఇంచ్ అయినా దొరుకుతుంది అని చెప్పేసి ఒక హోప్ అనే పెట్టుకొని మొత్తం అంతా అడవులన్నీ వెతకడం స్టార్ట్ చేశాడు. కానీ ఎక్కడ కూడా నెల రోజులైనా కూడా నాడీకి వాళ్ళ కూతురు ఆచూకీ దొరకలేదు. అయితే ఫైనల్ గా ఏం జరిగిందన్నట్టు వన్ ఫైన్ డే ఇలాగే వెతుకుతున్న సమయంలోని తన డ్రెస్ ఆచూకీ తెలిసిందనమాట. తన చేతికి ఏదైతే రిబ్బన్ ఉందో ఆ రిబ్బన్ కనపడింది అనమాట వాళ్ళ డాడీకి, అదే నాడీ అనే పర్సన్ కి. సో ఆ రిబ్బన్ పట్టుకొని కొద్దిగా ఇంకా ముందుకెళ్తే లోయలోని బాడీ అంతా కాలిపోయి దొరికింది అనమాట. అసలు ఏం జరిగింది, ఎందుకు కాలిందనే కోణంలో చూసినట్లయితే అక్కడ చాలా ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఫుట్ ప్రింట్స్ అండ్ ఆమె ఎవరైతే ఉన్నారో కేతి, ఆ కేతి శరీరం అంతా కాలిపోయి సగం కాలిపోయి ఉందన్నమాట. కేతి శవాన్ని నాడీ ఫాదర్ దగ్గరలో ఉన్న మెడికల్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్లిన తర్వాత అక్కడ అన్ని టెస్టులు ముగించుకొని బయటకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే కేతి అనే పర్సన్ ని చాలా బలవంతంగా అత్యాచారం చేసి చంపేయడం జరుగుతుందని అనమాట. విత్ పెట్రోల్ వేసి తగలబెట్టేశారు, అది కూడా ఆఫ్ కాలిన బాడీతో ఉంటారనమాట. సో ఇట్లా ఎవరు చేశారు ఈ విషయం తెలుసుకున్న నాడీ చాలా కోపంతో అసలు ఏం జరిగిందా అనే కోణంలోని వెతకడం స్టార్ట్ చేశాడు అనమాట. దానికోసం ఏకంగా 16 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టాడు అనమాట. అసలు ఏం జరిగింది అంటే ఆ శవం దగ్గర ఉన్న ఫుట్ ప్రింట్స్ అండ్ వాచ్ దొరకడం కూడా జరిగింది. ఇవన్నీ ఆధారాలు పట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్ళిన తర్వాత DNA టెస్ట్ అవన్నీ చేయించి ఆఫ్రికాలో ఉన్న మేయర్ కొడుకు ఇదంతా చేశాడని చెప్పేసి తెలుస్తుంది అనమాట నాడీకి. ఆ తెలిసిన మరుక్షణమే మేయర్ కొడుకుని చంపేద్దామని చెప్పేసి గన్ పట్టుకొని వెళ్తాడు. బట్ పోలీసులకు దొరికిపోవడంతో పోలీసులు కౌన్సిల్ ఇచ్చి నాడీని పంపించేస్తారు అనమాట అమెరికాకి. సో అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లేదు, ఎవరైతే అత్యాచారం చేశారో ఈ అత్యాచారం చేసిన అతనికి ఎట్లా అయినా సరే పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నాడీ మైండ్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మళ్ళీ అమెరికా నుంచి మళ్ళీ ఆఫ్రికాకి వచ్చి ఆఫ్రికాలోని కేసు వేస్తాడు అనమాట. కోర్టులో కేసు వేసినా కూడా ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకనంటే అంత పెద్ద మేయర్ కొడుకు కాబట్టి ఆధారాలన్నీ కూడా తారుమారు చేసి ఇది కాదు మేయర్ కొడుకు చేయలేదని చెప్పేసి చాలా సార్లు, ఎన్ని సార్లు వేసినా మీరు నమ్మరు, ఆయన ఆల్మోస్ట్ 26 సార్లు ఈ యొక్క కేసు రీఓపెన్ చేస్తూనే ఉన్నాడు అనమాట. రీఓపెన్ చేస్తున్నా కూడా ఎవ్వరు కూడా ఏ
అధికారులు కూడా ఆ యొక్క అంత పెద్ద పర్సన్ ని ఎవరు కూడా టచ్ కూడా చేయలేకపోయారు అనమాట. కానీ ఎలాగైనా నిజం గెలవాలని చెప్పేసి ఆ తండ్రి పోరాడిన పోరాటం మాత్రం నిజం. ఆయన రీసెంట్ గా 2010లో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో చనిపోవడం జరిగింది అనమాట. ఆఖరికి కేతికి ఏ ఒక్క న్యాయం కూడా జరగలేదన్నమాట. కానీ అక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఒక తండ్రి తన సొంత డబ్బులు 16 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు పోతే పోయింది, నా కూతురికి అన్యాయం జరిగింది, ఆ అన్యాయం చేసిన పర్సన్ కి శిక్ష పడాలని చెప్పేసి కోర్టు చుట్టూ ఎన్ని సంవత్సరాలుగా తిరిగినా కూడా ఆయనకి న్యాయం దొరకలేదన్నమాట. న్యాయ దేవతకి కళ్ళు లేవంటారు, లాస్ట్ కి ఇది నిజం. సో అందుకనే పట్టి కడతారేమో న్యాయ దేవతకి. నేను ఈ స్టోరీ విన్నాక నేను చాలా ఇన్వెస్టిగేట్ చేశాను, ఇది నిజమా కాదా అని చెప్పేసి. ఫైనల్లీ నేను తెలుసుకున్నది ఏంటంటే ఇది ఒక నిజమైన ట్రూ ఇన్సిడెంట్ అన్నమాట. ఒక తండ్రికి తన కూతురు మీద ఉన్న ప్రేమని ఈ ట్రూ స్టోరీ అయితే తెలియజేస్తుంది అనమాట. ఒకవేళ మీ తండ్రిని మీరు ప్రేమిస్తున్నట్లయితే ఈ వీడియోని ఆయనకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క కమెంట్స్ ని షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్.